25వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం షాహిద్ మార్గ్ను సందర్శించి సందర్శకుల పుస్తకం పైన సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించారు ప్రధాని. ఈ కార్యక్రమం అనంతరం వీర్ భూమిని కూడా సందర్శించి షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకలలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఎంతో సాహసంతో భారత జవాన్లు పోరాడారని అన్నారు. దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం ఇది అని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎంతో మంది జవాన్ల త్యాగంతో కార్గిల్ యుద్ధం గెలిచామని చెప్పారు. అమరవీరుల త్యాగ ఫలంతో కార్గిల్ విజయ దివాస జరుపుకుంటున్నామని అన్నారు. कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं. सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. ये देश उनके प्रति कृतज्ञ है. साथियों, मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं एक सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था. మే 5, 1999న పాకిస్తాన్ చొరబాటు తర్వాత మే నుంచి జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణులలో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. దాదాపు 84 రోజుల పాటు యుద్ధం జరగ్గా జూలై 26, 1999న భారతదేశం విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ రోజును కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను నిర్వహిస్తున్నారు.